ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎన్టీఆర్ గారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారన్నా, జయలలిత గారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారన్నా, 2018 లో జగన్ గారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారన్నా, లేకపోతే రీసెంట్ గా సిబిఎన్ గారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారన్నా ఒక కండిషన్ ఉంటుంది. ఒక కామెంట్ బాగా వినిపిస్తుంది, అసెంబ్లీలో మైక్ ఇవ్వనప్పుడు వెళ్ళటం ఎందుకని, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు. జగన్ గారు ఆయన ఇంట్లో కూర్చుని గంటన్నర పాటు ప్రెజెంటేషన్ ఇచ్చారు, మరి అసెంబ్లీలో ఆ టైం ఇస్తారా అంటే అసెంబ్లీ ఎమోషన్స్ మీద నడవు. అసెంబ్లీకి సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. అసెంబ్లీకి నియమ నిబంధనలు ఉంటాయి. దాంతో పాటు అసెంబ్లీకి కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యమంత్రికి ఎంత టైం ఇవ్వాలి, ప్రతిపక్షానికి ఎంత టైం ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారమే ఇస్తారు. ఇప్పుడు మన ఇంట్లో కూర్చుని ఒక 4 గంటల పాటు వీడియో తీసుకుని 10 గంటల పాటు ఎడిటింగ్ చేసి వీడియో రిలీజ్ చేస్తామంటే అవదు కదా అసెంబ్లీలో. సో నేను చెప్పే విషయం ఏంటంటే, జనాలు ఓట్లు వేయాలంటే మనం ఎన్ని ఎడిటింగ్ వీడియోలు రిలీజ్ చేసుకున్నా వర్కౌట్ అవ్వదు, ఎన్ని ఫేక్ ప్రెస్ మీట్లు పెట్టినా వర్కౌట్ అవ్వదు. ఒక వ్యక్తి ప్రజల్లో ఉండాలి, లేదా అసెంబ్లీలో ఉండాలి, లేదా ప్రజల్లో అసెంబ్లీలో రెండిట్లో ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడాలి, లైవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాలి. కాబట్టి అసెంబ్లీకి రాకుండా వై నాట్ 175 ఆ నినాదంతో ఎలా అయితే